జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని ఖండింపక పొమ్మనే మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడువు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని ఖండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవున నిలువగా రావణుడు పల్కె కుమరుని గాని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీటి శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెరేగే ఆకాశమున. అతి నేర్పుతోడా రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రగులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత చరచి హయముల జంపెను. రథమును బట్టి విరిచి వేసెను. అక్షుని దృంచి విసిరి వేసెను. అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తము మూతగా.
అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము భూని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ వందించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను.